హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. సో ఈనాటి మన పెరటి రుచుల భాగంగా హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్కి వచ్చేసాం. అదే అండి కనకదుర్గ గారి ఇంటికి వచ్చేసాం. క్రితం ఎపిసోడ్లో చెప్పాను కదా దట్టమైన వారి మిద్దె తోట అని. సో ఫస్ట్ టైం అందుకే ఇలా కూర్చొని చెప్పాల్సి వస్తుంది. ఈ దట్టమైన ఈ మిద్దె తోటలో నిలబడడానికి కూడా లేదు, ఎందుకంటే చెట్లన్నీ వచ్చేస్తుంది. కాబట్టి ఈనాటి మన ఎపిసోడ్ని మన కనకదుర్గ గారితో మాట్లాడుతూ మిగిలిన విషయాలు ఈనాటి ఎపిసోడ్లో కంప్లీట్ చేద్దాం. మరింత ఆలస్యం ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమా లెట్స్ గో. కనకదుర్గ గారు మరి ఎపిసోడ్కి సుస్వాగతం అండి. సో యా సో మీ మిద్దె తోటని మాకు పరిచయం చేయడానికి ఆహ్వానించింది థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన సెగ్మెంట్ మీకు తెలిసిందే, మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు మన ఆడియన్స్కి క్వశ్చన్ లాగా? ఈ మొక్కను చూపిస్తున్నానండి. ఓకే, సో ఈ ఆకు చూసి ఈ మొక్క ఏంటో చెప్పాలి. అవునండి. అవునండి. సో హింట్ ఇస్తారా, క్లూ ఏమన్నా ఇస్తారా, లేకుంటే మా ఇది ఏమన్నా ఫ్రూట్ మొక్క మీరు చెప్పగలిగితే ట్రై చేయండి. ఓకే, కొద్దిగా కొన్ని పర్పుల్లో ఉన్నాయి ఆకులు, కొన్ని గ్రీన్గా ఉన్నాయి, కానీ ఫ్రూట్ మొక్క కాదు. కాదా? పూల మొక్క కూడా కాదు. కాదండి. ఓకే, ఆకుకూర కూడా కాదు. కాదండి. అయితే ఏదైనా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అంతే కదా? అవునండి. రైట్. ఓకే, గెస్ట్ చేస్తూ ఉండండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. ఓకే, అండ్ ఇటు వచ్చేస్తే ఇక్కడ ఇవన్నీ పూలు అన్ని మామూలుగా తేనెటీగలు అవి వస్తాయి మొక్కలకి, ఇవన్నీ చేస్తాయని ప్రతి దగ్గర పూల మొక్క పాలినేషన్ కోసం పెట్టానండి. ఈ జామ కూడా నేను గింజ నుంచే పెంచుకున్నానండి. ఇది కట్టేసారండి. ఇలా కట్టినందువల్ల లోనకి ఏమైనా పురుగులు అవి వెళ్ళి కాయలు ఖరాబ్ చేయకుండా ఉంటాయని ఈ బీస్ ఉంటాయి, అవి కట్ చేసి మొత్తం పాడు చేస్తుంటాయి. అవును. సో ఇది కూడా గింజతోటే పెట్టారు. ఇది కూడా గింజతోటే పెట్టానమ్మా. ఇదేమో వైట్, ఆ లోన్దేమో అది పింక్ వస్తుంది. ఇది కాయ ఉంది, మీరు కోస్తే కోయండి. అదిగోండి మీకోసం చేస్తాం. అదిగోండి. ఓకే, లాగేసాయండి, పర్వాలేదు. సూపర్ న్యాచురల్. వావ్, ఇది వైట్ అండి. ఇది వైట్. ఇదేమో 100 లీటర్స్ ఈ టబ్బులో వేస్తాను. నైస్. చూసిందా అసలు న్యాచురల్ కాస్తుంది. అసలు టేస్ట్ చూస్తే మీరు వదలరండి, అంత టేస్ట్ అండి. సూపర్. యాక్చువల్గా చాలా మంది యాపిల్ అంటారు కానీ బట్ రోజుకో జామకాయ, ఒక అరటిపండు మంచిది అంటారు హెల్త్. ఇది న్యాచురల్. నాకు నేను తీసుకొచ్చు కదా, తీసుకొచ్చాను. నేను వెళ్తూ మెల్లమెల్ల తినుకుంటూ మాట్లాడుతా. సరే, ఇక్కడ పెట్టేస్తా, తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడంతా కనకాంబరాలు ఉన్నాయి. ఇంకా అవునండి, ఎల్లో కనకాంబరాలు. అంటే ఇదే టబ్లో అంజూర్ కూడా ఉందండి, డ్రై అంజూర్ మొక్క. అది కూడా గింజ నుంచి వేసాను. అంటే ఒకటి వేసినప్పుడు ఓట ఎక్కువైపోయి కొన్ని మొక్కలు దెబ్బతింటున్నాయని మొత్తం 4-5 రకాలు ఒక టబ్లోనే పెట్టానండి. అయినా సరే ఈ జామకాయ అంత హెల్తీగా కాసింది. సూపర్ సూపర్. అంటే ఒకటే ఇప్పుడు మనం చిన్న టబ్లో ఇప్పుడు ఈ టబ్లో మీరు 3 మొక్కలు 4 మొక్కలు ఆల్మోస్ట్ పెట్టారు. కనకాంబరం కూడా అందులోనే ఉందండి, కాకపోతే దాన్ని సపరేట్ కుండీలో పెట్టా. దాంట్లో వేసిన నీళ్ళు కూడా ఈ మొక్కలకే. రైట్. సూపర్. ఇప్పుడు మనం సపోజ్ చూడండి, ఇప్పుడు ఇంత పెద్ద మొక్క తీసుకున్నాం, అందులో 3 మొక్కలు పెట్టాం ఏదన్నా. అవునండి. ఒకటి వెజిటేబుల్ పెట్టాం, ఒక ఫ్రూట్ మొక్క, ఒకటి ఫ్లవర్. ఈ 3 పెట్టాము. ఈ 3 ఒకటే దాంట్లో పెట్టి నీళ్లు పెట్టాం అనుకోండి, సరిపోదు. ఓకే అయితే అంటే ఓకే అవుతున్నాయి. ఎందుకంటే ఒక మొక్క ఎక్కువ తీసుకుంటుంది, ఒక మొక్క తక్కువ తీసుకున్నప్పుడు దాని నీరు ఇది తీసుకొని బయోడైవర్సిటీ. ఓకే, 3 మొక్కలు ఏంటంటే ఒక్కోసారి ఇప్పుడు ఇన్ కేస్ ఫ్రూట్ మొక్కకి ఎక్కువ నీళ్లు కావస్తే అది తీసుకుంటుంది, మిగతా వాటికి తక్కువ కాబట్టి అది వదిలేస్తుంది. ఒకదానికొకటి పోషకాలు కూడా ఏదైతే ఇస్తామో
చాలా మంది అంటారు కదా పోషకాలు కూడా వాటికి ఎంత కావాలో అంత తీసుకొని మిగతా కూడా తక్కువ తీసుకొని తీసుకొని వాటికి ఇచ్చేస్తాను. సూపర్. అందుకే ఒక మొక్కలు 3 పెట్టుకుంటే స్పేస్ అన్ని కూడా కలిసి వస్తాయి. అవును. సో ఇదేంటండి ఇక్కడ ఇది పెట్టారు? అవి వేరుశనక్కాయ మనం పచ్చి వేరుశనక్కాయలు తెచ్చుకొని ఉడకేసుకుంటాం కదండి, మట్టి గుళ్ళగా ఉంటుందని ఇవి కలుపుతూ ఉంటానండి వాటిల్లో. అంటే మట్టి బిగుతుగా అయిపోకుండా గుల్లగా ఉండడానికి. అంటే మనకి ఈ ఎర్త్వామ్స్ ఉంటాయి కదండి, అవి ఇక్కడ మనకు దొరక కొన్ని రోజులకి మట్టి అయిపోతాయి నన్ను, అయిపోయి మంచిగా అయిపోతుంది మట్టి కూడా. అంటే ఇదేంటి మనం మొక్క పెట్టేటప్పుడు వేస్తారా లేదా సాయిల్ వేస్తారా? సాయిల్లో మధ్యలో ఒక పొరకేసి మట్టి పోస్తాం. ఓకే, అట్లా కూడా అవుతుంది. అట్లా కూడా. ఓకే, అంటే ఇప్పుడు ఒక్కోసారి మనం చాలా గట్టిగా ఇదైపోతూ ఉంటాయి. అవును. ఒక్కోసారి మనం చాలా మంది మొక్కలు పెడతారు, ఆ సాయిల్ అంతా హార్డ్ అయిపోయి మొక్క గ్రోత్ ఉండదు. అలాంటి టైంలో కొద్దిగా మనం వాటిని స్లో ఇట్లా చేసేసి, అంటే ఒక చిన్న రాడ్ తోటి చేసి వేస్తే గుల్లగుల్లగా. ఓ సూపర్, మంచి టిప్ యాక్చువల్గా. ఇది చాలా మంది అడుగుతూ ఉంటారు. పక్షులకని ఇవి పక్షులు తింటాయని, తర్వాత ఆ మొక్కకి ఎక్కువగా నీరు అయిపోయి చనిపోతుందని వేసానమ్మా. వీటి వల్ల ఆ మొక్క బ్రతికింది. లోన బాదం ఉంది, బాదము పొలం కాడికి పంపించదామని వేసాను. అది డల్ అయిపోతుందని ఇది వేసాక అది బాగా వచ్చింది. సూపర్ సూపర్. సో ఇక్కడ ఇదండి అది అడవి మామిడి అండి. అడవి మామిడి. అడవి మామిడి అండి. అది కూడా గ్రాఫ్టింగ్ చేశానండి. ఓకే ఓకే. అంటే నేర్చుకున్నానండి వీటి కాడ. నేను ఏదో కావాలని కాదు, మామూలుగా నేర్చుకుని నేను ఏర్లు కట్టగలనాలని అలా చేశాను. అడవి మామిడి నిత్యం ఎప్పుడు మనకి పప్పులో కాటిలోకి వేసుకోవడానికి బాగుంటుందండి. దీని ఆకు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. దీని ఆకు కూడా వేపాకు డిఫరెంట్ లాగా అనిపిస్తూ ఉంది, నా రెగ్యులర్ కాకుండా. ఓకే సూపర్. సో అలాగే ఈ పై ఇది మళ్ళీ ఎర్ర అవిస అండి. ఇది అవిస అది కూడా ఒక పువ్వు ఒకటి ఉంది చూస్తారా, అది ఎర్ర అవిసలండి. ఇది ఓకే ఓకే. అవిస గింజలు అంటారు కదా, అదేమో తెల్ల అవిస అండి. ఈ పైన ఉన్న చెట్టు తెల్ల, ఇది రెడ్. ఇది ఎట్లా తెలుస్తుంది? అంటే పువ్వుని బట్టి తెలుస్తుందండి. ఆకు కూడా ఇది మనం వేసవికాలం తింటే ఎర్ర అవిస సలవ చేస్తుందండి. ఓకే. అది మనం తింటే వేడి చేస్తుందండి. అది వర్షాకాలం తింటే మన బాడీ వేడిగా వేడిదనాన్ని ఉంచుద్దండి. అది తెల్ల అవిస అండి. రైట్. తెల్ల అవిస అనేది మనం వర్షాకాలంలో తిన్నది, ఎర్ర అవిస అనేది మనం ఎండాకాలంలో తినాలి. డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఏదో అవిస అంటే చలువ కదా తినేయడం కాదు. వైట్ రెడ్కి డిఫరెన్స్ ఉంది. రెడ్ ఏమో ఎండాకాలం, వైట్ ఏమో వర్షాకాలం. రైట్, సూపర్. మంచి ఇన్ఫర్మేషన్ అండి. సో అలాగే దీంట్లో ఏంటంటే దీంట్లో ఏముంది? ఇవి మొత్తం నేను మట్టి ఇలా కలుపుకొని పెట్టుకుంటానండి. లోన అన్ని మిక్స్ చేసి పెట్టుకుంటాను. ఓకే ఓకే. సో ఏమేమి కలుపుతారు దాంట్లో? ఎన్పికే, గంజమామృతం, మామూలుగా కోకోపీటు, మరి రంపపూటు, ఎర్రమట్టి, ఇవన్నీ అన్నీ కలుపుతాండి. వేపాకు పొడి కలుపుతానండి. మామూలుగా తీసుకొచ్చుకున్నది అమ్మునింది, లేదంటే ఆకులు తెచ్చుకున్నప్పుడు కూడా అందులో వేసుకుంటానండి. రైట్. అంటే ఇప్పుడు ఏంటి అది మనం ఎప్పుడైనా ఇప్పుడు మొక్క పెట్టేటప్పుడు ఇవి అందులో వేసేసుకుంటాం అండి. ఆవులది ఎక్కువ తెచ్చుకుంటానండి. మాకు ఆవులు ఉన్నాయి చాలా. ఆవులు తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే అది బాగా ఎరువులాగా అయిపోద్ది, అసలు కంపోస్ట్ ఎక్కర్లేదండి. అవన్నీ ప్రతి 15 రోజులకు ఒకసారి అన్ని మొక్కలకి వేసుకొస్తాం. ఓకే ఓకే. అంటే ఇది ఇలా పెట్టేసి ఇది ఒక గుప్పుడు వేసుకుంటారు. సో దీంట్లో ఏమేమి కలుపుతున్నారు ఇప్పుడు ఓవరాల్గా? ఇందులో ఎన్పికే కలుపుతానండి. ఎన్పికే ఎంత రేషియో కలుపుతారు? ఇంకా అవన్నీ మామూలుగా నాకు తెలిసి నేను ఇంకా ఒక్కదాన్ని బాబు సాయం చేస్తానికి వస్తాడు, ఉజ్జాయింపుని కలిపేస్తాను. అందాజాగా. ఓకే. ఎన్పికే ఇంకా పొగాకు పొడి కలిపానండి, ట్రైకోడర్మా విరిడి కలిపాను, వేపాకు పొడి కలిపాను, మన కొబ్బరిది కూడా కలిపాను. సో అన్ని కలిపి రెడీ పెట్టుకున్నాను. సో దీనివల్ల మనకి మొక్కలకి గుప్పుడు ఇవ్వడం వల్ల అవి బాగా పెరుగుతాయా? అంటే బెస్ట్ రాకుండా ఉంటుంది. మనకి గ్రీనిష్ గా కూడా ఉంటాయండి, కొత్త చిగుర్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నిమ్మ కాసిందండి, బాగా కాసింది సంవత్సరం అంతా. మరి దానికి బలం చాలక మళ్ళీ తర్వాత కాయ ఎల్లోగా డ్యామేజ్ వచ్చి మచ్చలు వచ్చినట్టు అవుతా ఉన్నప్పుడు మళ్ళీ నేను దానికి కంపోస్ట్ చేసాక మొత్తం మళ్ళీ కాయ కవర్ అయ్యింది. సూపర్ సూపర్. అంటే దానికి కావాల్సిన పోషకాలు తగ్గిపోతూ ఉంటాయి, మళ్ళీ ఇస్తూ ఉండాలండి. కాపు అవుతున్నప్పుడల్లా ఇస్తూ ఉంటాం. సో ఇందులో మీరు ఆల్రెడీ పొగాకు అన్నారు. పొగాకు ఉండడం వల్ల ఏంటి, దానికి పెస్ట్ రాకుండా ఉంటుంది కదా ఘాటుకి. అంటే ఎక్కువగా కలుపుకోకూడదండి, అది తక్కువ. అంటే పొగాకు అంటే ఎండిపోయిన పొగాకు పొడి మామూలుగా మార్కెట్లో అమ్ముతారండి మనకి. అది ఒక 2 గ్రాములు నైట్ నానబెట్టుకొని కూడా 1 లీటర్ వాటర్ కలిపి కొట్టినప్పుడు కూడా చాలా పురుగులకి రాకుండా.
ఒక 2 గ్రాములు లీటర్ నీళ్ళలో కలుపుకొని 2 గ్రామ్స్ తక్కువ 2 గ్రామ్స్ చాలా తక్కువ క్వాంటిటీ. ఎక్కువ డైరెక్ట్గా ఇస్తే మొక్క ఇదైపోతుంది కాబట్టి తక్కువ ఇవ్వాలి. ఓకే, సో అలాగే ఇక్కడ ఇది ఈ మొక్క అండి మల్టీవిటమిన్ అండి. మనం మల్టీవిటమిన్ టాబ్లెట్లు వేసుకుంటాం కదా. అవునవును. ఇప్పుడు మనం ఈ ఆకు తినటం వల్ల రోజు ఒక ఆకు 2 ఆకుల వల్ల మల్టీవిటమిన్స్ కింద అన్నిటి కింద ఉపయోగపడుతుంది. సో ఏంటి దీన్ని ఎట్లా ప్రాపగేట్ చేయాలండి? ఇది కటింగ్ పెడితే వచ్చేస్తుందండి. కటింగ్ తోనే నేను పెంచానండి. ఇది కటింగ్స్ చాలా మందికి ఇచ్చాను కూడా అండి. ఏంటంటే కటింగ్ పెట్టుకుంటూ వచ్చేస్తుంది. మన కరేపాకు లాగే ఇంట్లో ఉంటుంది, వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు వీటన్నిటిని మీరు ఇట్లా టైట్ కట్టేశారు కదా, సో దీని గ్రోత్ ఏమి ఇబ్బంది ఏమీ లేదండి. అంటే ఎందుకంటే అంటే బాగా బిగించి అయితే మొదల వ్యవస్థ పాడవకుండా ఉంటుంది. ఓకే, అంటే పైన కట్టేస్తారు. ఓకే, ఫైన్. ఎందుకంటే మీ దగ్గర అన్ని చూస్తే వీటిని కానీ ఇక్కడ కానీ అంటే ఇలా మొత్తం రాకుండా కట్టేసి పెట్టారు. ఇంకా నడవడానికి కూడా ప్లేస్ ఉండకుండా అయిపోతుందని. సో కానీ ఇబ్బంది ఏం లేదు. ఓకే, కింద మొదల వ్యవస్థ అనేది గట్టిగా ఉంటే సరిపోతుంది. సో దట్టమైన అడవి అన్నాం కదా, తప్పదు, అడవిలో ఇల్లు అనేది తిరగాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇది కాకిని అండి. మామూలుగా మనం కేరా తింటాం కదండి, అలాగే తిన్నాం. కేరా అలాగే ఇది ఒక వెరైటీ. ఓకే, రోడ్ల మీద ఎక్కువ ఇవే. సో ఇక్కడ అన్ని మొక్కలు ఇవన్నీ ఇంకా వంగ అండి, ఇది మల్లి ఈ సన్న జాజులని, పపాయ అని. సో ఇవన్నీ నీడలో పెట్టారు ఇవన్నీ. అంటే ఇంకా నాకు ప్లేస్ లేదండి. పందిరి పాదులు పాకుతానికి నాకు ప్లేస్ లేక ఇంకేసేస్తానండి. ఎండ అయితే బాగానే తగులుద్దండి. ఎండ తగులుతుంది కొద్దిగా, అంటే ఫుల్ ఎండ కాదు, కొద్దిగా తగలాలి అంతే. కొద్దిగా తగులుతూ సరిపోతుంది కాబట్టి ఇవన్నీ కొద్దిగా నీడ. ఇక్కడ పపాయ. చిన్న పాటలు వేస్తారండి పపాయ. చిన్నదే తీసి పొలం కాడికి పంపించేద్దాం రాదు నాన్న. ఇంకా ఇక్కడ పెద్ద ఇక్కడ చేసి వీటి పొలంలో పంపించేస్తాం. అంటే ఇది యాక్చువల్లీ ఈ పాటలు కూడా అంత చిన్న పాటలు ఇంత పెద్ద పెరిగిందంటే ఇంకా మనం. అవును, పపాయాకి చాలా మందికి ఇది కాయలు రావండి. ఏం చేయాలి పపాయ కాయలు రాకపోతే? మనం కాయలు రానప్పుడు ఇంకా అది రావండి. నేను చేశాను, అక్కడ గ్రాఫ్టింగ్ చేసి పెట్టుకున్నాను. పువ్వులు వచ్చినాయి కానీ ఇంతవరకు కాయ అవ్వలేదండి. పువ్వు వస్తుంది, రాలిపోతూ ఉంటుందండి. ఈ మగ కాయ మొక్కలకు వచ్చి ఎలాడినట్టు వస్తాయి కదండి, అవి అయితే తీసేసుకోవచ్చండి మనకు వద్దనుకుంటే. ఇవి కాయలు కాసేవంటే ఇక నేను ఎదురు చూస్తున్నాను. ఒకటి ఇలాగే గ్రాఫ్టింగ్ చేసి పెట్టాను, హైట్ వెళ్ళిపోకుండా సగంలోకి రావాలని గ్రాఫ్ట్ చేశాను. అది కొరసగా ఉంటుంది, ఎంతే ఉంటుంది. కాకపోతే పువ్వులు వస్తున్నాయి, కాయ నిలబడతలేదండి. దానికి ఏదో ఉపాయం చూడాలండి. కొందరు మేకు కొడితే వస్తుంది అన్నారు, అది కూడా రాగానండి. మేకు కొట్టాను మొదల్లో, అయినా సరే అది పూత ఆడపువ్వులే కానీ కాయలు రావట్లేదు. మేకు కొడితే కూడా అంటే నాకు తెలిసి మేకు ఐరన్ కాబట్టి దానివల్ల అది పూత అది దశ మారుతుంది అన్నారని ఇక నేను మేకు కూడా కొట్టి చూస్తానండి. సో ఇక్కడంతా వెనకంతా ఇవన్నీ బెండ అండి, ఇది ఎర్ర బెండ అండి. ఇది ఒక రకమైన కీరా దోస అండి. కీరా దోస. ఇవన్నీ జామ మొక్కలు, ఇంకా ఇది కూడా అవిస్తానండి, చిన్న మొక్కలుగా పెంచుతున్నాను. ఎవరైనా అడుగుతూ ఉంటే నేను గిఫ్ట్ కింద ఇస్తూ ఉంటానండి, అంత దగ్గర డెవలప్ అవుతాయని. ఇవన్నీ మామూలుగా టమాటాలు. ఇదైతే అనంత రుద్ర అని ఒక చింత అండి. ఇది అనంత రుద్ర అండి, లోన చింతగా ఎర్రగా ఉంటుంది. అనంత రుధిర. అది మన కాయలు చింతపండు లోన వచ్చేటప్పుడు ఎర్రగా రెడ్గా ఉంటుంది. మనం కూర చేసుకున్నా సరే కారం వేసినట్టుగా ఉంటుంది. సరే. ఇంకా మొక్క పెట్టేటప్పుడు అంటే ఎక్కడన్నా మనము కట్టింగ్ మొక్క తెచ్చుకుంటాం కదా, దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటి అని చెప్తారా? ఇప్పుడు నేను కటింగ్ తెచ్చుకున్నానండి ఒక సిస్టర్ దగ్గర. అవి నిమ్మ చాలా బాగుంది, చాలా పులుపు. ఇది ఒక వెరైటీ. కటింగ్ అంటే మనం స్టెమ్ అంటే ప్రాపగేట్ కటింగ్ తోటి అంటే స్టెమ్ కట్ చేసి ప్రాపగేట్ చేస్తాం కదా, అలా తెచ్చుకొని దీంట్లో పెట్టాక మొత్తం ఫుల్గా కవర్ గాలి వెళ్ళకుండా కవర్ చేసి మళ్ళీ ఉన్న మట్టి ఉన్న దాంట్లోనే దీన్ని పెట్టాను. అంటే దీంతో కవర్ చేసుకోవాలా? మామూలు ఫస్ట్ అయితే మనం ఫుల్ కవర్ గాలి వెళ్ళకుండా ఉండేది. గాలి వెళ్ళదు మొత్తం, అంటే ఇట్లాంటి బాక్స్ ఉన్న దీంట్లో గాలి వెళ్ళకుండా హోల్స్ లేని పెట్టాను నేను. ఇప్పుడు తర్వాత ఇది ఇప్పుడు 2 months అయింది. అప్పుడు ఇది ఇలా పెట్టి
అంటే ఇప్పుడు వేసవికాలం కదా, ఇంకా డైరెక్ట్ ఎండ తగిలినప్పుడు లేతాకులు మాడిపోతాయని మళ్ళీ దీనికి కూడా హోల్స్ పెట్టుకున్నాను ఈ కవర్కి. ఇలా పెట్టాను, కొంచెం డెవలప్ అయ్యేదాకా ఉంచి నేను. వేసవి కాలం కాబట్టి హోల్స్ పెట్టాను. నార్మల్ గా అయితే హోల్స్ పెట్టకుండా డైరెక్ట్ అంటే దాన్ని గాలి ఆడకుండా పర్లేదండి చిన్న స్టెమ్ మొక్క? పర్లేదు. అలాగైతేనే అది ఇంకా నేను చనిపోతున్నానేమో అని చిగురు పెడతాం మొదలు పెడతాను. ఆ చెమట బిందువులు వెళ్ళి కూడా దానికి ఆ తడి సరిపోతున్నాను లోన. సో అది ఎన్ని రోజులు పెట్టాలి అట్లా కొత్త? 1 month పట్టింది నాకు. అంటే మొత్తం కవర్ అంటే మొత్తం కవర్ తీసకుండా 1 month వరకు ఉంచాను. సో కటింగ్ తెచ్చుకొని ఒక ఒక పాట్ లో పెట్టుకుంటే దాన్ని మొత్తానికే గాలి ఆడకుండా పెట్టేసుకోవచ్చు. అంటే అది కూడా డార్క్ కలర్ పెట్టాలా లేకపోతే లైట్? ఇది ఏదైనా పెట్టుకోవచ్చు కానీ గాలి వెళ్ళకూడదు. కవర్ ఏదైనా సరే గాలి వెళ్ళకుండా మనం గట్టిగా బిగించి పెట్టుకోవాలి. మనం 1 month అయ్యాక తీసేటప్పుడు మనకు చిగురులు వచ్చేస్తాయి. అవి సడన్ గా తీసి వదిలేస్తే చిగురు వచ్చిందని వెంటనే మాడిపోతాయి ఆకులు. అప్పటి నుంచి మళ్ళీ మనం ఇదే ఇలాగ పెట్టుకున్నప్పుడు ఇందులో గాలి వెళ్ళి ఇందులోకి లైట్ గా వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఇది 2 months సస్టైన్ అయింది, మంచిగా చిగురులు వచ్చేస్తాయి. మనం ఇంకో 1 month ఆగాక మనం ఇంకో పెద్ద కుండీకి పెట్టేస్తాం. సూపర్ సూపర్. ఓకే, మంచి ఐడియా. యాక్చువల్గా చాలా మంది స్టెమ్ తెచ్చే ఆగదు, కట్ చేసి పెడతా అంటే స్టెమ్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే ఇలా చేసుకున్నప్పుడు మనకి పర్ఫెక్ట్ గా ముఖ్యమైన మొక్కలు అయితే మనం బతికించుకోవాలి అని ఉంటే మటుకు కంపల్సరీ ఇలా చేస్తాం. సో చాలా మంది తీసుకొచ్చి టక్కన పెట్టేస్తున్నాం అన్నట్టు కాదు, కానీ ఇలా రెమెడీ కూడా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. మొక్క చూపించాము, ఆకు చూసి మొక్క గెస్ చేయండి అన్నాము. ఫ్రూట్ ప్లాంట్ కాదు, అలాగే ఫ్లవర్ ప్లాంట్ కాదు, అలాగే ఆకుకూర లీఫీ వెజిటబుల్ కూడా కాదు. సో ఆన్సర్ చెప్తారండి? ఓకేనండి. ఇది నల్లవావిలండి. నల్లవావి ఏంటండి దీని స్పెషాలిటీ? ఇది మనం స్నానం చేసే వాటర్లో ఈ 4 ఆకులు వేసుకొని చేస్తే బాడీ అంతా చాలా రిలీఫ్ వచ్చేస్తుందండి. ఇవి నీళ్ళల్లో మరగబెట్టిన నీళ్లు మన మోకాళ్ళ నొప్పులకి గుడ్డలో ముంచి అలా వేసినప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులు చాలా క్యూర్ అవుతాయి. ఓకే, సో ఇది బాలింతరాలు స్థానం అప్పుడు కంపల్సరీ మనం పొళ్ళు బయట అమ్ముతున్నారు మార్కెట్లో. మనం న్యాచురల్గా ఈ గ్రీన్ ఆకు తీసుకెళ్ళి మనం వాటర్లెస్ బాలింతరాలకు చేయించినప్పుడు తన పెయిన్స్ అన్ని చాలా బాగా తగ్గిపోతాయి. వావిల్ ఆకు అంటారు కదా, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి చేసేటప్పుడు ఇప్పుడు బయట దొరుకుతూ ఉన్నాయి అంటున్నారు, కానీ బట్ అదంతా ఒరిజినల్ గా తెలియదు. ఎందుకంటే ఏదో ఓకే చేసినట్టు దొరికినప్పుడు ఇంకా మనం ఆయుర్వేద షాపుల్లోకి వెళ్ళి తెచ్చుకుంటామండి. పొడిస్తారు, అది మనకి అదే మరగబెట్టి వేసుకోవడమే. మనకి ఏంటంటే ఇలా న్యాచురల్ గా దొరికినప్పుడు వేసుకుంటే ఒక 4 ఆకులు సరిపోతాయి. ఎట్లా అంటే మింట్ లాగా అనిపిస్తుందా లేకపోతే ఎట్లాంటిది? ఇది ఒక అమృతాంజనం లా ఉంటదండి. అమృతాంజనం. ఇప్పుడు ఇక్కడ గాలేస్తుంది కదండి, కాసేపటికి ఈ స్మెల్ పీలుస్తూ ఉంటే మనకి అసలు రొంపలు అలాంటివి ఏవి కూడా ఉండవు. ఓకే, వాటితో వచ్చే గాలి కూడా అంత పవర్ఫుల్. సో అవన్నీ కూడా తగ్గిపోతాయి, అన్ని తగ్గుతాయి. ఆ చెట్టుకి గాలి తగిలి ఆ గాలి వస్తుంది, గాలి పీల్చినప్పుడు కూడా చాలా వరకు మనకి హెల్త్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా. మరి ఓన్లీ ఇది స్నానాలకైనా లేకపోతే కషాయం లాగా చేసుకొని తాగుతారండి అట్లాంటిది? అది నేను ఇంకా ట్రై చేయలేదండి, తాగుతారని అంటున్నారు. కానీ మొక్కలకి ఇది మరగబెట్టి నీళ్లు 1:1 మనం 1 లీటర్ వాటర్లో కలిపితే పురుగులు మటుకు చాలా బాగా పోతాయి. మొక్కలకు స్ప్రే అంత ఘాటు. ఓకే, అవి కూడా డైరెక్ట్ గా మొక్కలు కూడా స్ప్రే చేస్తారు. సో ఇది ఏంటంటే ఎట్లా పెట్టారు, ఇది ఎట్లా ప్రాపగేట్ చేస్తారు? ఇక్కడ మనకి మనం గూగుల్లో తెచ్చేసినప్పుడు ఇది అంతరించిపోతుంది మొక్క అని తెలిసింది. తర్వాత మేము ఆన్లైన్లో బుక్ చేసామండి మొక్కలు. పొలం కాడ వేసాము కొన్ని, అక్కడ ఈ ఆకు దొరుకుతుందని చాలా మంది చెప్పారు, అందుకని పొలం కాడ కూడా వేసామండి. ఇంకా ఇంటికాడే డెవలప్ చేస్తే ఎవరైనా వచ్చినా సరే నేను కటింగ్స్ కట్ చేసి పెడితే మళ్ళీ మొక్కలు వచ్చేస్తూ ఉంటాయండి. కటింగ్స్ తోటి అది మళ్ళీ ఎవరు వచ్చితే వాళ్ళకి వాళ్ళ ఇంటికాడ వేయమని చెప్తూ ఉంటాను, ఇచ్చేస్తూ ఉంటారండి ఒక మొక్క. ఎందుకంటే ఇట్లాంటి మొక్కలు డెవలప్ చేసుకుంటే మన హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా మామూలుగా కూడా మీరు ఎండలోంచి వచ్చాక ఈ 4 లీవ్స్ వేసుకొని కొంచెం మరగపెట్టి స్టవ్ మీద 1 గ్లాస్ నీళ్ళకి అది తీసుకెళ్ళి మీరు స్నానం చేసే వాటర్లో వేసుకుంటే ఆ రిలీఫ్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది చేశాక. సో అంటే ఇట్లాంటి మొక్కలు మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి కదండి. ఇవి ఒక బారు ఈదులు ఇప్పుడు మేము అందరికీ చెప్తున్నామండి, ఇస్తాం కటింగ్స్ బార్లో పెట్టుకుంటే. ఇది గాలి వేసినప్పుడు కూడా ఏరియా అంతటికి కూడా ఎంతో కొంత ప్రాబ్లమ్స్
ఈ రొంపలు దగ్గులు ఎయిర్ ప్యూరిఫై చేసేసి అందరికి హెల్త్ ఇస్తుంది అనమాట. హెల్త్ ఇస్తుంది. చాలా వాసన వస్తుందండి. నల్ల వావిలి నిర్గుడి అని వస్తుంది కదండి. అవునండి, నిర్గుడి అని కూడా. అంటే నాకు తెలిసి మనం తలకి ఎప్పుడు హెడేక్ వచ్చినప్పుడు తలకి రాసుకుంటూ ఉంటాం. ఈ బాంబ్స్ మీద కూడా రాసుకుంటుంది. దీన్ని వాడతారండి, ఇది ఈ ఆకులను వాడతారు. అసలైతే ఇది వాడితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది, కానీ అందులో కూడా నకిలీ కల్తీ. మీరు స్నానం చేసినప్పుడు వేసుకొని స్నానం చేసినప్పుడు ఆ రిలీఫ్ అనుభవించినప్పుడే తెలుస్తుందండి, ఎంత పెయిన్స్ అన్ని రిలీఫ్ అవుతాయి. సో మరి ఏంటండి మీ హ్యాపీ గార్డెన్స్ లో ఇది అందరూ ఎవరైనా అడుగుతుంటారా లేకపోతే ఏంటండి? చాలా మంది అడుగుతారని చాలా మందికి ఇచ్చానండి, చూడంగానే అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు అందరికి నా వయసు వచ్చేటప్పటికి అందరికి మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ ఉంటున్నాయి కదండి. ఎవరైనా గార్డెన్కి వచ్చి చూసినప్పుడు ఈ మొక్క కంపల్సరీ పట్టుకెళ్తారు. సో అందరికి వచ్చిన స్టెమ్ ఎక్కువ డెవలప్ చేసే ఇస్తానండి. డెవలప్ చేసే వాళ్ళు పెట్టుకుంటే మళ్ళీ అవుద్దా అవదా అని నేను కటింగ్స్ పెట్టినే ఇచ్చేస్తాను. సూపర్. అంటే మీరు పెట్టి అది కొంచెం సర్వైవ్ అయినాక వాళ్ళకి ఇస్తాను. బెటర్. లేకుంటే వాళ్ళకి లేకపోతే వాళ్ళు పాడైపోతే మళ్ళీ బ్రతకపోతే వాళ్ళు చేసే విధానం బాగోకపోతే మళ్ళీ బాగోదని కుండీతోటే ఇచ్చేస్తానండి. ఇంత జాగ్రత్త. సూపర్ అండి. ఆన్సర్ ఇస్ నల్ల వావిలి. నల్ల వావిలి. సో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్. ఆన్సర్ నల్ల వావిలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంత మంచి మొక్కని మాకు పరిచయం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.